సీరియల్ 1800వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చనిపోయినా నాకే కాదు, కిరణ్ అమ్మా 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 ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నన్ను ఎత్తుకో అమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాకు ఏడుపు వస్తుంది. ఎత్తుకో అమ్మా. నా మీద నీకు కోపమా? సారీ అమ్మా. పేరేంటి తల్లి? అదేంటమ్మా, నువ్వు నా పేరు మర్చిపోయావా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఊరికే నీతో గేమ్ ఆడుతున్నాను. అమ్మా, అదేం గేమమ్మా? మీ అమ్మ పేరేంటో నువ్వు చెప్పాలి, నీ పేరేంటో నేను చెప్తాను. సరేనా? సరే. సరే, ఇప్పుడు చెప్పు. నా పేరేంటి తల్లి? సుకన్య. మరి నా పేరేంటి? నాకు తెలుసమ్మా, నువ్వు కావాలని ఓడిపోతున్నావు కదూ. నా పేరు అక్షర. ఈ గేమ్లో నేనే గెలిచాను. అమ్మా అక్షర, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి నీ బట్టలు సర్దుకునిరా. వెళ్ళు. అమ్మా, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్. లేదు, నేనెప్పుడు నీతోనే ఉంటాను, ఇంకెప్పుడు నీతోనే ఉంటాను. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. అలాగే అమ్మా. లక్ష్మి
లక్ష్మి అక్క, నాకు భయంగా ఉందక్క. పేషెంట్ పేరు లక్ష్మి. యాక్సిడెంట్ కేసు. ఎక్కడ అడ్మిట్ అయ్యారు కొంచెం చూసి చెప్పండి. 1 minute. లక్ష్మి, డాటర్ ఆఫ్ అమర్, రూమ్ నెంబర్ 203. డాటర్ ఆఫ్ అమరా? కాదండి, చిన్న పాప. యాక్సిడెంట్ అయితే ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. అవును మేడం, నేను చెప్పేది కూడా లక్ష్మి అనే పాప గురించే. తను రూమ్ నంబర్ 203లో ఉంది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ గారు, పాప కండిషన్ ఎలా ఉంది? అమర్ గారు, మీరు పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుండి మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెడుతున్నారు. డాక్టర్, పాప అంటే నా ప్రాణం. ప్లీజ్ మిస్టర్ అమర్, పాప అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నాం కదా. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచి రేపు తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజ్ డాక్టర్, పాపకి ఏం జరిగినా నేను తట్టుకోలేను. అమర్ గారు, పాప 100% ఓకే అని నేను చెప్తున్నాను కదా. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. కావాలంటే సేఫ్ సైడ్గా మరోసారి స్కాన్ చేసి చూసి చెప్పండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాపకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అమర్ గారు, ప్లీజ్ మమ్మల్ని విసిగించకండి. అవతల మాకు చాలా పనులున్నాయి. పాప సేఫ్ అని చెప్తున్నాను కదా. డాక్టర్, పాప మీద ప్రాణం పెట్టుకొని బతుకుతున్నాం. మా బాధ మీకెలా అర్థమవుతుంది? అబ్బాబా, ఏంటి వీళ్ళు? పాప బాగుందని చెప్పినా అర్థం చేసుకోరు. ఇదిగో పాప, నీకు యాక్సిడెంట్ జరిపించింది నేనే, నిన్ను కాపాడింది నేనే. పాపం
మధ్యలో మీ అమృత పెద్దమ్మ నన్ను నా మాటని పూర్తిగా నమ్మేస్తుంది. అమర్, వదినా మీరా ఎప్పుడొచ్చారు? రండి. అదేంటమర్, కనీసం నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏమో వదినా, పాపనాలో చూసినప్పటికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకుని వచ్చేసాను. వదినా, నందినికి ఈ విషయం తెలియనివ్వకు. తనకు తెలిస్తే బాధపడుతుంది. నాకు తనే ఫోన్ చేసి చెప్పింది అమర్. అయ్యో అవునా? నేనేగా దానికి చెప్పమని మా అమ్మతో చెప్పింది. డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు వదినా. రేపు డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళిపోమన్నారు. లక్ష్మికి ఏం జరిగినా నాకు మా నందినికి గుండె ఆగిపోయి ఉండేది అమర్. పాపం మా నందిని నాకు ఫోన్లో చెప్తూనే పాపకి ఇలా జరిగిందని విలువిల్లాడిపోయింది. అమృతక్క, నేను ఇంటికి రాగానే ఈ విషయం తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను అమృత. నందిని, పాపకేం కాలేదమ్మా. ఊరుకో నందిని, నేనుండగా పాపకేమైనా జరగనిస్తానో చెప్పు. పాపం అమర్ వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్లో ఒకటే హడావిడి చేస్తున్నాడు. మనకన్నా ఎక్కువ కేర్ తీసుకున్నాడు అమర్.
సంపాదించడం కోసమే అమృత ఇంతగా నటించాల్సి వచ్చింది నీ దగ్గర. సమయానికి దేవుళ్ళ వచ్చి పాపని కాపాడారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మీకు రుణపడి ఉంటుంది అమర్ గారు. చచ్చా, నాకు వాళ్ళ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరని ఉండదు శ్రీలత గారు. పాపంటే మా అమృతవదనికి నందినికి ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. థ్యాంక్స్ అమర్, నువ్వు చేసిన ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. అమర్, నా భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నాను. నేను బతుకుతున్నది నా పాప కోసం. నీకు జన్మంతా రుణపడి ఉంటాను. అమృతోదన, మీరైనా నందినికి చెప్పండి, ఇవన్నీ నాకిష్టం ఉండవు. అసలు చిన్నప్పుడే మా అమ్మ కృష్ణమూర్తి మావయ్య ఏదో గొడవల వల్ల విడిపోయారు, కానీ లేదంటే మనం అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా పైవాడి దయ వల్ల మన రెండు కుటుంబాలు కలిసిపోయాయి. నాకు చాలా సంతోషంగా ఉందొదినా. డైలాగ్ బాగానే చెప్పానా? వీళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే బాగానే చెప్పినట్లు కనిపిస్తున్నాను. అమర్, నువ్విప్పుడు సేవ్ చేసింది పాప ప్రాణం ఒక్కటే కాదు, నా ప్రాణం, మా చెల్లి ప్రాణం కూడా. థ్యాంక్స్ అమర్. వదినా, పిచ్చి అమృత, ఈ హాస్పిటల్ సీను నాకు బాగా వర్కౌట్ అయింది. అమ్మా అక్షర, రామ్మా. అక్షర, ఇక నుండి ఇదే మన ఇల్లు. నువ్వు సోఫాలో కూర్చో, నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే అమ్మా. శర్వాణి, ఈ పాప ఎవరు? ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా,
ఏంటమ్మా? డాడీ ఎప్పుడొస్తాడమ్మా? వస్తారమ్మా. నేను నాన్నకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాను. అలాగే అమ్మా. శర్వాణి, ఒకసారి లోపలికి రా. రేణు, తర్వాత నీకని డీటెయిల్గా చెప్తాను. నువ్వేం మాట్లాడుకు, ముందు నువ్వు నాతో పాటు రా. రేణు, రేణు, పాపని హాల్లో పెట్టుకుని డోరేస్తావేంటి? శర్వాణి, నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థం అవుతుందా? ఆ పాపేంటి నిన్న అమ్మ అని పిలుస్తోంది? అసలు ఎవరు అమ్మాయి? నేను చెప్పాను కదా రేణు, రిపోర్టర్ కిరణ్ భార్య నాలాగే ఉంటుందని. అయితే మరి ఈ పాపని మన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా? వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి ఈ పాపనిచ్చేసి. కిరణ్ రాలేడు రేణు. ఏ ఎందుకు రాడు? తన పాప మన దగ్గర ఉందని చెప్పు, వచ్చి తీసుకెళ్తాడు. కిరణ్ చనిపోయాడు రేణు. మీకు అభ్యంతరం లేకపోతే మీకు తెలిసిన సంబంధమే ఒకటుంది. మాకు తెలిసిన సంబంధమా? మీ మేనకోడలు నందిని. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదే అత్తయ్య, నందినికి పాప కదా. అయితే ఏంది, ఆ పాపకి నా కొడుకు తండ్రి అవుతాడు.